తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు అయినా కూడా మరి కార్మికుడు స్థానిక కార్మికుడే ఉన్నాడు, వలస కార్మికుడిగానే ఉన్నాడు. బలవంతుడు బడ వ్యాపారుడు వాడు ఎక్కడో ఉండిపోతుంది. అంటే కారణం ఎవరు? పాలకుల మన ప్రభుత్వం. ఇది ఒక భాగం. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బొజ్జతారకం గారు, మానశ్రీ బొజ్జతారకం గారు సుప్రీంకోర్టు, హైకోర్టు అడ్వకేటు ఈ చివరిలో ఉన్నారు అక్కడ ఫోటో. ఆయన ఆధ్వర్యంలో చాలా కార్మిక పోరాటాలు చేయడం జరిగింది. అప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక మన కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలంటే ఒక కార్మిక విభాగం అవసరమని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు తెలంగాణ లేబర్ యూనియన్ అని నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుండి కార్మికుల కోసం, ప్రతి కార్మిక సమస్యల కోసం ఆనాడు నుండి ఈనాడు దాకా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడైతే కార్మికుడు అంచమేమంటాడో, ఎక్కడైతే కార్మికుడికి అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడం, ఆ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి యజమానిని హెచ్చరించి ఇటువంటి సమస్యలు పురస్కారం కావద్దు, పునర్నిర్మాణం కావద్దని హెచ్చరించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది. తెలంగాణ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఇతర కార్మిక సంఘాల సహకారంతో మనం కార్మికుడు లేనిది ఏ వస్తువు తయారు కాదు. లాస్ట్కు మరి ఒక పేపర్ కూడా కార్మికుడే తయారు చేసేది. ఇంట్లో బట్టలుకే భార్యను, అక్కను, అమ్మను కూడా కార్మిక సోదరులే అమ్మాక. కాబట్టి కార్మికుడు లేనిది ఏ పని జరగదు. ఇంటి కూడా మనం కాలేసి కాలు కూడా తీయలేము. అటువంటి కార్మికుని ప్రతి ఒక్కరూ మనం ఒకరికొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వలస కార్మికులు రావడం వల్ల ఇక్కడ స్థానిక కార్మికులకు ఉపాధి కరమైందని తెలంగాణ లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. అప్పటి మరి పూర్వంలో కూడా ఇక్కడ రైస్ మిల్లల్లో కూడా మనల్ని పనిచేసిన అమ్మాలిలే కదా. మరి ఆ కార్మికుడు ఉప్పుడెందుకు పిలువ నువ్వు? మరి ఒకప్పుడు పెద్ద పెద్ద భవనాలు కట్టినటువంటి కార్మికుడు ఇక్కడ కార్మికుడే కదా. మరి ఇక్కడ కార్మికుడికి ఎందుకు ఇవ్వవు నువ్వు పని? అంటే బడా వ్యాపారులంతా ఒకటైపోయిన అక్కడ. ఈ బడా వ్యాపారుల వల్ల స్థానికుడికి ఉపాధికరమైంది ఇక్కడ. సరే, మనకు ఇక్కడ ఉపాధికరమైంది కానీ అచ్చునోడ కట్టుబడుతున్నా అంటే మరి వాళ్ళు కూడా మానసికంగానే ఇబ్బంది పడతాడు. మరి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, మన మంచిర్యాల జిల్లాలో కూడా చూస్తే కార్మిక దోపిడీ విపరీతంగా జరిగిపోతుందని తెలంగాణ లేబర్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. కార్మికుల ఐక్యతతోటే స్థానికులకు ఉపాధి కల్పిస్తాం, వలస కార్మికులకు భద్రత కల్పిస్తామని తెలంగాణ లేబర్ యూనియన్, ఇతర కార్మిక సంఘాలు అందరం కలిసి ఈరోజు తెలంగాణ లేబర్ యూనియన్ 5వ ఆవిర్భావ దినోత్సవంలో మీ అందరికీ తెలియపరుస్తున్నాం.
అదేవిధంగా తెలంగాణ లేబర్ యూనియన్ లోగో కూడా ఈరోజు అందరి సమక్షంలో విడుదల చేయడం జరిగింది. ఈ లోగోతోనే కార్మిక లోకానికి ప్రతి కార్మికుడికి న్యాయం జరిగేలాగా పోరాటం చేస్తామని తెలియపరుస్తున్నాం. మరి కార్మికులకు తెలంగాణ లేబర్ యూనియన్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎప్పటికీ ఎన్నుదండు ఉంటుందని తెలియజేసుకుంటూ మరి మేము నిర్వహణ చేసినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై భీములు. ఇప్పుడు